బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికయ్యారు. ఇప్పటిదాకా ఈ పదవిని నిర్వహించిన వారిలో అత్యంత చిన్న వయస్కుడు నితినే కాగా అసలు ఈ ముఖ్యమైన పదవి ఆయన్ని ఎలా వరించింది? అలానే రాబోయే రోజుల్లో ఆయన ఎదుర్కోబోయే సవాళ్లేంటి? ఎందుకంటే తనకంటే వయసులో అనుభవంలో చాలా పెద్దవాళ్ళనే పార్టీ పెద్దలుగా ఆయన నడిపించబోతున్నారు. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు ప్రధానమంత్రి మోదీ కూడా పార్టీ ప్రెసిడెంట్ మాటనే ఫాలో అవుతామని చెప్తుంటారు. మరి ఇంతమందిని నితిన్ నబీన్ ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? వాజ్ ఈ స్టోరీ. చిన్న వయసులోనే పెద్ద పార్టీకి అధ్యక్ష పదవి. నితిన్ నబీన్ టీం రెడీ అవుతుందా? పార్టీతో పాటు మంత్రివర్గంపై కూడా నితిన్ మార్క్ ఉంటుందా? ప్రపంచంలోనే ప్రస్తుతం అతిపెద్ద రాజకీయ పార్టీగా చెప్తోన్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎంపికతో పార్టీ ప్రభుత్వంలో భారీగా మార్పులుంటాయనే ప్రచారం సాగుతోంది. బీజేపీకి అధ్యక్షులుగా వ్యవహరించిన వారిలో అతి తక్కువ వయసు నితిన్ నబీన్దే. ఈ యంగ్ మైండ్తోనే అంటూ పార్టీలోనూ ప్రభుత్వం పైన ఆయన మార్పులుంటాయంటున్నారు. అందుకోసం నితిన్ తన కోసం ఏర్పాటు చేసుకునే టీంలో యువ రక్తం ఉరకలెత్తనుంది అంటున్నారు. పార్టీ పగ్గాలను యువ నేతకు అప్పగించిన నేపథ్యంలో కొత్త కార్యవర్గంలో మెజారిటీ నాయకులు 55 ఏళ్లలోపు వయసు ఉన్నవారే ఉంటారని చెప్తున్నారు. 2029 సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాతి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు అనివార్యం కాగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల్లో రాటు తేలిన వారు, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే యువ నేతలకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు దక్కనున్నాయని టాక్ నడుస్తోంది. పార్టీకి నమ్మకస్తుడైన కార్యకర్తగా పేరు పొందిన నితిన్ నబీన్ పార్టీ లైన్, అగ్రనేతలతో మింగిల్ కావడం వంటి అనేక ప్లస్ పాయింట్లు ఆయనకి కలిసిరాగా తన ముద్ర వేసేందుకు ఖచ్చితంగా ప్రయత్నిస్తారని చెప్తున్నారు. అందుకే పార్టీతో పాటు క్యాబినెట్లో కూడా కొన్ని మార్పులుంటాయంటున్నారు. కన్ఫామ్ గా చెప్పలేం కానీ ప్రస్తుతం ఉన్న మంత్రులలో ఎక్కువ మంది 2021 నుంచి పదవుల్లో కొనసాగుతున్నారు. వారి పనితీరు ఆధారంగా కొందరికి పార్టీ బాధ్యతలు అప్పచెప్తారంటున్నారు. ప్రధానమంత్రి మోదీనే ఈ ఆలోచన చేస్తున్నారని చెప్తూ ఉండగా మంత్రుల్లో 12 మంది ప్రస్తుతం 2 లేదా అంతకంటే ఎక్కువ శాఖలను నిర్వహిస్తూ ఉన్నారు. వీరి నుంచి శాఖలను విడదీసిన కొత్త వారికి ఛాన్స్ దక్కొచ్చు. అలానే 2026లోనే 70 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో బీజేపీ నుంచి సుమారు 33 మందిని పంపే అవకాశం ఉంది. దీంతో సీనియర్లను రాజ్యసభకు పంపి యువ నేతలను క్యాబినెట్లోకి లేదా పార్టీలోకి తీసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. నితిన్ నబీన్ టీంలో మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు వంటి సీనియర్లు కూడా బోలెడు మంది ఉండడంతో వారితో ఎలా కూర్పు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటిదాకా పార్టీలో సీనియర్ నేతలకు ఉపాధ్యక్ష లేదా ప్రధాన కార్యదర్శులుగా పదవులిస్తున్నారు. అదే పద్ధతిని నితిన్ కూడా ఫాలో అవుతారా లేక పూర్తిగా పక్కన పెడతారా అనేది కూడా చర్చకు వస్తోంది. ఆయన ఫుల్ టైం అధ్యక్షుడిగా ఎదుర్కొనే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇష్యూ తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఆయన పనితీరుకు ఓ ఉదాహరణగా చూపడం ఖాయం. అలా బీజేపీకి అధ్యక్షుడిగా నితిన్ నబీన్ తన ముద్ర వెయ్యడానికి రంగం సిద్ధమైంది.